1797 బ్రిటన్ పౌండ్ యూరప్లో అత్యంత విలువైన కరెన్సీ. ఇంగ్లాండ్ మొట్టమొదటి పౌండ్ను ఇష్యూ చేసింది ఈ రోజే. 1903 ప్లాస్టిక్ ఉండే రసాయనం పాలిమర్స్. దాన్ని కనుగొన్న సైంటిస్ట్ గిలియోనాటా. ఇటలీలోని ఇంపీరియాలో ఆయన పుట్టింది ఈ రోజే. చాలా ఖరీదైన పాలిమర్ ని నాటా తన 34వ ఏట కనుగొన్నారు. ఎలా కావాలంటే అలా ఒదిగిపోయే పాలిమర్ ప్రపంచానికి వరంగా మారింది. అత్యంత ఖరీదైన రసాయనంగా ఎన్నో ఉత్పత్తులకు మూలమైన పాలిమర్ ను కనుగొన్న నాటాకు 1963లో నోబెల్ ప్రైజ్ దక్కింది. 76 ఏళ్ల వయసులో 1979 మే 2న పార్కిన్సన్ డిసీజ్ తో చనిపోయారాయన. 1936 జర్మన్ కార్ కంపెనీ వోక్స్ వ్యాగన్ ను హిట్లర్ లాంచ్ చేసింది ఈ రోజే. జర్మనీలోని ఓల్ఫ్బర్గ్ లోయర్ సాక్సోనీలో వోక్స్ వ్యాగన్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ దీన్ని డెవలప్ చేయాలని చూశారు. ప్రపంచాన్ని జయించిన జర్మన్లందరికీ వోక్స్ వ్యాగన్ కారును గిఫ్ట్ గా ఇద్దామని కలలుగన్నారట హిట్లర్. కానీ అది తీరకుండానే జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. వోక్స్ వ్యాగన్ కారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. వోక్స్ వ్యాగన్ ఇప్పుడు ప్రపంచ శ్రేణి సంస్థగా ఎదిగింది. 1946 రసాయనిక చర్యలు ఏర్పడడానికి ఏర్పడకపోవడానికి కారణాలను శోధించే శాస్త్రమే ఫెమ్టోకెమిస్ట్రీ. దాన్ని కనుగొన్న సైంటిస్ట్ అహ్మద్ హుస్సేన్ జవాయి. ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఫెమ్టోకెమిస్ట్రీగా పిలుస్తారు. 10⁻⁻15 ని ఒక ఫెమ్టో సెకండ్ గా పిలుస్తారు. దీన్ని ప్రతిపాదించింది హసన్. ఈజిప్ట్లోని డామనోర్లో ఆయన పుట్టింది ఈ రోజే. ఫెమ్టో కెమిస్ట్రీలో విస్తృత పరిశోధనలు చేసిన హసన్ కు 1999లో నోబెల్ ప్రైజ్ దక్కింది. 66 ఏళ్ల వయసులో 2012లో చనిపోయారు. 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్టులు మొదటిసారి దాడి చేసింది ఈ రోజే. యూరియా నైట్రేట్ ను హైడ్రోజన్ బాంబ్ తో ప్రయోగించడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దాంతో WTCలోని నార్త్ టవర్ దెబ్బతింది. ఈ దాడిలో 6 చనిపోయారు, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆపరేషన్లో 7 తీవ్రవాదులు పాల్గొన్నారు.